భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, సిక్కింలో. కేంద్ర పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి రంజన్ సింగ్ సిక్కింలో భారతదేశం యొక్క మొట్టమొదటి సేంద్రియ ఫిషరీస్ క్లస్టర్ను ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటి కేబుల్ స్టెడ్ రైలు వంతెన భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, జమ్మూ కాశ్మీర్లో. దేశం యొక్క మొట్టమొదటి కేబుల్ స్టే రైలు వంతెన జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో కత్రా మరియు రియాసీ మధ్య నిర్మించబడింది. ఈ వంతెన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఈ వంతెన పొడవు 725 మీటర్లు మరియు శిఖరం నది మట్టం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది చీనాబ్ యొక్క ఉపనది అయిన ఆంధీ నదిపై నిర్మించబడింది. సరళ ఏవియేషన్చే ఆవిష్కరించబడిన భారతదేశపు మొట్టమొదటి ఈ ఓటల్ ఎయిర్ టాక్సీ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, శూన్య. ఈ ఓటల్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎలక్ట్రిక్ ఎనర్జీని ఉపయోగించి నిలువుగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయగల ఎయిర్ వెహికల్స్. భారతదేశం యొక్క మొట్టమొదటి సిఎస్ఐఆర్ మెగా ఇన్నోవేషన్ కాంప్లెక్స్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, ముంబైలో. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి వెళ్లబోతున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, శుభాంశు శుక్లా. శుభాంశు శుక్లా నాసా యొక్క ఆక్సియం మిషన్ 4కి పైలట్గా ఎంపికయ్యారు. ఈ మిషన్ 2025 ఏప్రిల్ మరియు జూన్ మధ్య జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మ్యూజియం మరియు కృత్రిమ రీఫ్ ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మహారాష్ట్రలో. భారతదేశపు మొట్టమొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఐఐటి మద్రాస్ మరియు ఇండియన్ రైల్వేస్. దీనిని ఐఐటి మద్రాస్ క్యాంపస్లో నిర్మించారు. దీని యొక్క పొడవు 422 మీటర్లు. దీని వేగం గంటకు 1200 కిలోమీటర్ వరకు వెళ్ళగలదు. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పోలీసులు మొదటి ఈ ఎఫ్ఐఆర్ను ఈమెయిల్ ద్వారా నమోదు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, జమ్మూ కాశ్మీర్ పోలీసులు. జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసులు మొదటిసారిగా క్రూ పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సూపర్సోనిక్ రామ్జెట్ ఇంజిన్ టెజ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, హైప్రిక్స్. ఈ ఇంజిన్ను హైప్రిక్స్ కేవలం 5 నెలల్లో అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్ మాక్ 2 నుండి మాక్ 4 వరకు వేగంతో పనిచేయగలదు. హైప్రిక్స్ బెంగళూరుకు చెందిన డిఫెన్స్ స్టార్టప్. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, న్యూఢిల్లీలో. న్యూఢిల్లీలోని మౌసం భవన్లో భారతదేశంలోని మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియంను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. మొదటి అఖిల భారత ట్రాన్స్జెండర్ల సమావేశం
ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అజ్మీర్లో. మొదటిసారిగా రాజస్థాన్లో అజ్మీర్లో 10 రోజుల అఖిల భారత ట్రాన్స్జెండర్ల మహాసమ్మేళనం నిర్వహించబడింది. దీనిలో 2000 మంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర అసెంబ్లీ అనువాదకుల సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. శాసనసభ సభ్యులు అసెంబ్లీలో ప్రాంతీయ భాషలను అనగా ఇంగ్లీష్, అవధ్, బ్రజ్, బుందేల్ఖండి మరియు భోజ్పురి మాట్లాడగలరు మరియు వినగలరు. భారతదేశపు మొట్టమొదటి నిలువు ద్విముఖ సౌర విద్యుత్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీలో. న్యూఢిల్లీలోని మెట్రో వయాడక్ట్పై భారతదేశంలో మొట్టమొదటి నిలువు ద్విముఖ సౌర విద్యుత్ ప్లాంట్ను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ విధానాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. భారతదేశంలో సామాజిక న్యాయంపై మొదటి ప్రాంతీయ సంభాషణ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో. సామాజిక న్యాయంపై మొదటి ప్రాంతీయ సంభాషణ 2025 ఫిబ్రవరి 24, 25 తేదీలలో జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి రిగ్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో. డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం శ్రీజనమును ప్రారంభించారు. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్లో. భారతదేశంలో మొట్టమొదటి తీర ప్రాంత మరియు నీటి పక్షుల గణన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ రాష్ట్రంలో. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి అంటువ్యాధుల పరిశోధన మరియు రోగ నిర్ధారణ ప్రయోగశాల ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరులో. భారతదేశపు మొట్టమొదటి హిందీ గాయని మరియు ఏఐ మోడల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మాయా. హిందీలో మొదటి సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక దేశం. తూర్పు భారతదేశంలో మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. తూర్పు భారతదేశంలో మొట్టమొదటి మరియు దేశంలో 6వ ఖగోళ అబ్జర్వేటరీ పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలోని గార్పంచ్ కోట్ ప్రాంతంలోని పంచేడ్ కొండ వద్ద ప్రారంభించబడింది. దేశంలోనే తొలిసారి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ను రూపొందించి విడుదల చేసిన ఐఐటి ఏది?
ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్. గునేరి గ్రామం ఏ రాష్ట్రంలో మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా మారింది? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్ రాష్ట్రంలో. భారత ప్రభుత్వం తొలిసారిగా ఏ క్రీడలకు భారత బృందానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2025 ఆసియా శీతాకాల క్రీడలకు. భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రం ఎక్కడ ప్రారంభించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్లో. సెంట్రల్ జూ అథారిటీ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో భారతదేశంలోని మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రాన్ని ఆమోదించింది. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ను అమర్ రాజా ఇన్ఫ్రా ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ లడాక్. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. ఫైర్ ప్లే అనే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్లానెటోరియంను ప్రారంభించిన భారతీయ కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పిక్సెల్. జనవరి 15, 2025న పిక్సెల్ తన ఫైర్ ప్లే కాన్స్టెల్లేషన్ను స్పేస్ ఎక్స్ రాకెట్పై ప్రయోగించిన మొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. మహిళా శాంతి పరిరక్షకుల మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీలో. మొదటి ఒలింపిక్ పరిశోధన సదస్సు ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ రాష్ట్రంలో. మొదటి అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సదస్సు జనవరి 27 నుంచి 30 వరకు జరిగింది. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలోని పూడిమడకలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశంలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి.